అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పుని ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారా లోకేష్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఏపీ సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిన్న రెండు పక్షాల లాయర్లు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పుని ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు, నారా లోకేష్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఏపీ సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది. దీనిపై చంద్రబాబు, లోకేష్ తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిన్న రెండు పక్షాల లాయర్లు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, చంద్రబాబు కేసులో మరొక ప్రధానమైన కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా హైకోర్టు అయితే వాదనలు జరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. చంద్రబాబుని ప్రధాన నిందితులుగా కూడా ఈ కేసులో సిఐడి వాళ్ళు చేర్చడం జరిగింది. అందులో భాగంగానే ఆ హైకోర్టులకు సంబంధించి కూడా గత కొంతకాలంగా వాదనలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధానంగా సిఐడి అధికారులు చేస్తున్న ఆరోపణ మేరకు అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చాలా టీడీపీ ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయి. అలాగే ఇందులో ప్లానింగ్ కూడా మార్చారు. టీడీపీకి సంబంధించి కూడా కొంతమంది లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ ప్లానింగ్ మార్చడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది. వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు అంటూ కూడా సిఐడి అధికారులు అయితే ఆరోపిస్తూ వస్తారు. దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో తమ దగ్గర ఉన్నాయంటూ కూడా చంద్రబాబుని సదనంలోనే కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఏ14 గా కూడా లోకేష్ ఉన్నారు. లోకేష్ కూడా ఇందులో హస్తం ఉంది అని పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందంటూ కూడా సిఐడి అయితే చెప్తూ వస్తుంది. అయితే చంద్రబాబు తరపు లాయర్లు కూడా పూర్తిగా కౌంటర్ అయితే దాఖలు చేస్తూ వస్తున్నారు. ఇది కేవలం రాజకీయంగా కక్షపూరితంగానే చంద్రబాబు మీద కావాలని వరుస కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. అలాగే 17A చంద్రబాబుకు వర్తిస్తుంది. అది కూడా సుప్రీంకోర్టులో కూడా దాని మీద విచారణ జరుగుతుంది కాబట్టి చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు తరపు లాయర్లు కూడా తమ వాదనలు అయితే వినిపిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి నిన్న కూడా వాదనలు అయితే జరిగినాయి. అయితే ఇద్దరు తరఫున వాదనలు విన్న జడ్జి మాత్రం లిఖిత పూర్వకంగా ఇవాళ దాఖలు చేయాలని కూడా చెప్పడంతో నిన్న ఉదయం చంద్రబాబు తరపు లాయర్లు లిఖిత పూర్వకంగా తమ వాదనలను అయితే వినిపించారు. అలాగే నిన్న మధ్యాహ్నం సిఐడి తరపు లాయర్లు కూడా లిఖిత పూర్వకంగా వినిపించారు. ఇద్దరు వాదనలు విన్న న్యాయస్థానం అయితే ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబుకు తీర్పు అనేది ముందస్తు బెయిల్ తీర్పు అనేది రిజర్వ్డ్ అయితే చేయడం జరిగింది. ఇక ప్రధానంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నిన్న సిఐడి అధికారులు కూడా లోకేష్ కి నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వాలంటూ కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే హైకోర్టులో కూడా మెమో దాఖలు చేశారు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలోని కేసులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి కొన్ని బహిరంగ సభల్లో కూడా ఈ కేసుల గురించి మాట్లాడడం జరిగింది. అది నిబంధనలను ఉల్లంఘించారు అంటూ కూడా కొన్ని పేపర్ కటింగ్స్, అలాగే టీవీకి సంబంధించిన ఇంటర్వ్యూలు, పబ్లిక్ మీటింగ్ సంబంధించి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా చంద్రబాబు తరపులో లాయర్లు అయితే మెమో అయితే దాఖలు చేశారు. పూర్తిగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి తీర్పు అయితే రిజర్వ్డ్ అయింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజేష్.